ఏవీ న్యూస్కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిస్తూ హిందూ సమ్మేళన సమితి తొర్రూరు వారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి నిర్వహణ కమిటీ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నిర్వహించబడే హిందూ సమ్మేళన కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ బంధువులంతా పాల్గొనాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ, ప్రధాన వక్త శ్రీ మాదిరాజు రత్నాకర్లు పాల్గొంటున్నారని తెలుపుతూ హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి హిందూ సోదరులను సమైక్యపరిచి దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో దేశంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ హిందూ బంధువులకు నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు తొర్రూరు హై స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు మహా హిందూ సమ్మేళనం నిర్వహించబోతున్నాము. ఈ సందర్భంగా తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ వస్తున్నారు. వారు మన దేశం యొక్క, మన ధర్మం యొక్క ప్రాధాన్యతను వివరించబోతున్నారు. మన హిందూ ఏ విధంగా మనం గర్వించాలి, ఏ విధంగా జీవించాలి అనే ధర్మ విషయాలను చెప్పడానికి వారు వస్తున్నారు. అదేవిధంగా మనకు మాతృమూర్తి వక్త శ్రీమతి సంకేపల్లి కీర్తనారెడ్డి గారు వస్తున్నారు. వారు మన యొక్క కుటుంబ విలువల గురించి, అదేవిధంగా పంచ పరివర్తన గురించి, పర్యావరణం గురించి, సామాజిక సమరసత గురించి, కుటుంబ ప్రబోధన గురించి, అదేవిధంగా స్వదేశీ గురించి, సామాజిక సమరసత, ఎన్నో పర్యావరణం గురించి ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పబోతున్నారు. అదేవిధంగా మనకు తెలంగాణ ప్రాంత కుటుంబ ప్రబోధన సహ సంయోజక అయినటువంటి శ్రీ మాదిరాజు రత్నాకర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన వక్తగా రాబోతున్నారు. వారు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, మనం ఈ దేశంలో మన యొక్క ఒక పౌరునిగా మనం ఏ విధంగా ఉండాలి, దేశభక్తి గురించి వారు చెప్పబోతున్నారు. ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, దేశానికి సంబంధించిన, ధర్మానికి సంబంధించినటువంటి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ ఐక్యంగా కదిలిరండి. ఈ యొక్క హిందూ మహాసమ్మేళనాన్ని విజయం చేకూర్చాలని మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జై శ్రీ. అదేవిధంగా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని పబ్లిక్లో, ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి ఏవీ న్యూస్ గారికి ప్రత్యేక మా యొక్క హిందూ సమ్మేళన సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ యొక్క హిందూ సమ్మేళనం, హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా అంటే కార్యక్రమం చివరి దశలకు ఉన్నది. ఈ మే 3వ తారీఖు, ఇంకొక 6వ తారీఖు రోజు కూడా కొన్ని దుక్కులు జరుగుతుంది. 3వ తారీఖు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఈ 3వ తారీఖు రోజు ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులందరినీ సంఘటితం చేయాలనే ఉద్దేశంతో ఏర్పరిచిన కార్యక్రమం కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి పలు దేవాలయాల నిర్వాహకులను కూడా ఐక్యం చేస్తూ మనం తొర్రూరులో ఒక హిందూ ధర్మాన్ని, హిందూ మతంగా కాకుండా హిందూ ధర్మాన్ని ప్రబోధిస్తూ చేయాలని, హిందూ ధర్మం విలువలను తెలియాలని, మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువులపై ఈరోజు ఎంతో ఇబ్బందులు చేస్తున్నటువంటి ఆ విషయంలోనే కాకుండా హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వేరే లేకపోవడం దీనికి ప్రధాన కారణమని గుర్తించి ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇక నుంచైనా మన ధర్మం పట్ల మనం గౌరవిస్తూ, ఇతర ధర్మాలని ఆదరిస్తూ, వాళ్ళని కూడా మనం కలుపుకుంటూ చేస్తుండేనే ఈ ఐక్యత అనేది ఏ మతంలోనైనా, ఏ ధర్మంలోనైనా ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరం ఈరోజు సంఘటితంగా సమావేశానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏవీ న్యూస్ మా రిపోర్టర్ అమీర్ గారికి, అలాగే మిగతా వారి బృందానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన తొర్రూరు హై స్కూల్ లోపల సాయంత్రం 5 గంటలకు నిర్వహించుకుంటున్నాము.
ముఖ్యంగా హిందువులను జాగృతం చేయడానికి ఈ కార్యక్రమం అనేటువంటి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తొర్రూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున మరి ఉపాధ్యాయ మిత్రులు అదేవిధంగా హిందూ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్క హిందూ బంధు అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇది నీ కోసం నా కోసం కాదు, ప్రతి ఒక్క హిందువుల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన ధర్మం కోసం. ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షించదు. కాబట్టి ధర్మ రక్షిత భారత్ మాతాకి జై శ్రీరామ్.